హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరో టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక టేస్ట్ విషయానికి వస్తే భలే అంటే భలే రుచిగా ఉంటుంది. అచ్చం స్ట్రీట్ స్టైల్లో చేసే ఈ చిట్టి సమోసాని సింపుల్గా ఈ వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి. రెసిపీ అయితే భలే ఉంటుంది. అలాగే ఫుల్గా అయితే వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు మైదా పిండి తీసుకోండి. అలాగే 1 పావు స్పూన్ వరకు కలోంజీ సీడ్స్ని వేసుకోండి. 1 పావు స్పూన్ వరకు వామును వేసుకోండి. కాస్తంత క్రష్ చేసి వేసుకోండి. వాము ఎందుకంటే డైజెషన్కి పనికొస్తుందండి. అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా ఫస్ట్ కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 2-3 స్పూన్ల వరకు నూనెను వేసుకోండి. వేసుకొని మొత్తం ఈ పిండికి బాగా పట్టించండి. ఒకవేళ సరిపోకపోతే మరొక స్పూన్ పిండిని వేసుకొని ఈ విధంగా బాగా పిండి చూస్తున్నారా మెత్తగా ఎలా కలిసిపోయిందో అలా ఆయిల్తో కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళను వేసుకొని రెగ్యులర్గా చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అదే విధంగా మెత్తగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా చూస్తున్నారా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక బాణలి పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు నూనె వేసుకోండి. నూనె వేడైనాక 1 పావు స్పూన్ చొప్పున ఆవాలు, 1 పావు స్పూన్ చొప్పున జీలకర్ర వేసుకోండి. ఈ రెండింటిని చిటపటలు అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 3 స్పూన్ల వరకు పల్లీలండి వేరుశనగ పలుకులు వేసుకోండి. వేసుకొని వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోండి, మాడిపోకుండా ఫ్రై చేసుకోండి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కోసేసి వేసుకోండి. ఇలా వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అలాగే అందులో సన్నగా కోసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని వాటిని కూడా కాస్తంత దోరగా ఫ్రై చేసుకోండి. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ అయితే ఇందులోనే 1 పావు స్పూన్ వరకు పసుపు వేసుకోండి, కలర్ కోసం బాగుంటుంది. దానిని కూడా వేసుకొని పసుపును కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే నేను ఒక 2 బంగాళదుంపలు ఉడకపెట్టుకొని ఇలా సన్నగా తురిమేసి పెట్టేసుకున్నాను. ఆ బంగాళదుంప తురుమును కూడా వేసుకొని మొత్తం ఈ ఉల్లిపాయలు అలాగే పోపులు అంతా బంగాళదుంపలో కలిసిపోయేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మంచిగా ఈ విధంగా కలిపేసి కుక్ చేసుకోవాలి. అలాగే ఇందులో సన్నగా కోసుకున్న టేస్ట్కి తగ్గ సాల్ట్ని వేసుకోండి. అలాగే సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకొని మొత్తం ఇవన్నింటినీ బాగా కలిసే విధంగా కలుపుకుంటూ మంచిగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. కాసేపటికి ఇలా దగ్గర పడుతుందండి. ఇలా కంప్లీట్గా దగ్గర పడిన తర్వాత ఇందులో అయితే ఫైనల్గా 1 పావు స్పూన్ వరకు అయితే గరం మసాలా లేదంటే చాట్ మసాలా వేసుకోండి. ఈ రెండు లేకపోతే కనుక చికెన్ మసాలా కానీ ఏదైనా ఇన్స్టెంట్ మసాలా ఉంటుంది కదా, దానిని వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. మ్యాగీ మసాలా అయితే ఇంకా టేస్ట్ బాగుంటుందండి, అది ఉంటే దానికి వేసుకోండి. ఇలా మొత్తం అంతా దగ్గర పడేంత వరకు అటు ఇటు తిప్పుతూ కళాయిలో నుంచి మనకి విడిపోయేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఈలోపే పిండి అయితే చూసుకుంటే బాగా నాని ఉంది. ఇలా నాని ఉన్న పిండిని మరొక్కసారి బాగా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే రెడీ చేసి పెట్టేసుకోండి. రెగ్యులర్గా పూరీకి ఏమాత్రం సైజ్ తీసుకుంటామో ఆ విధంగా తీసుకోండి, బాగుంటుంది. ఇలా అన్నింటినీ ఫస్టే రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలా రెడీ చేసుకున్న వంటలో నుంచి ఒక బాల్ని తీసుకొని ఆయిల్లో డిప్ చేసేసి పొడి పిండి జల్లకుండా ఆయిల్లో డిప్ చేసేసి ఇలాగ చపాతీలాగా అయితే రోల్ చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా రోల్ చేసుకోవాలి. మరీ పల్చగా ఉండకూడదు, అలానే మరీ మందంగా కూడా ఉండకూడదు. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకున్న తర్వాత ఒక చాకుని తీసుకొని మధ్యలోకి అయితే ఒక 2 ముక్కలుగా అంటే 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. అలాగే దీని చుట్టూరు అయితే కాస్తంత నీళ్ళ తడి చేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న బంగాళదుంప కర్రీ ఉంది కదండి, దాన్ని ఏమాత్రం సైజ్ బాల్స్లాగా అయితే రెడీ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. చాలా ఈజీగా అయిపోతుంది. కొత్త వారు కూడా బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా అటు ఇటు ప్రెస్ చేసిస్తే మనకి ఈ చిట్టి సమోసా అనేవి రెడీ అయిపోయి. మీకోసం ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను. అలాగే రెసిపీ నచ్చినట్టయితే కనుక ప్లీజ్ అండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంతవరకు ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్ ద్వారా ఒక చిన్న కామెంట్ని కూడా తెలియచేయండి. అన్నింటినీ ఇలా రెడీ చేసుకునే లోపే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడైనాక
వన్ బై వన్ వేసుకోండి. మన కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నింటినీ వేసుకోండి. ఒకవేళ మీకు టైం కుదిరితే కనుక చేసుకున్న సమోసాలని కాస్తంత బయటన పెట్టేసి ఒక పావు గంట సేపు ఆరపెట్టుకుంటే సమోసా అనేది ఇంకా క్రిస్పీగా వస్తుంది. ఎంతవరకు మార్నింగ్ చేసినా కానీ నైట్ వరకు అదే క్రిస్పీనెస్ ఉంటుంది, అస్సలు స్మూత్గా అవ్వదు. ఆ విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా ఆయిల్లో వేసుకున్నాక అటు ఇటు తిప్పుతూ కాసేపు అక్కడ లో ఫ్లేమ్లో, ఆయిల్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి. బాగా కాగినాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేసుకున్నాక అలా కాసేపు అయిన తర్వాత ఒకవైపు కలర్ వచ్చినాక రెండు వైపు తిప్పుకోవాలి. అటు ఇటు రెండు వైపులా తిప్పుకుంటూ ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, మంచి కలర్ వచ్చింది కదా. ఇలా కలర్ వచ్చినాక అటు ఇటు ఇంకెక్కడైనా ఫ్రై అవ్వకుండా ఉంటే తిప్పుకుంటూ ఫైనల్గా అయితే ఆయిల్లో నుంచి బయటికి తీసేసి సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే అమోఘమని చెప్పొచ్చండి. చాలా అద్భుతంగా ఉంటుంది. బయట కొన్న సమోసాల కంటే చాలా రుచిగా ఉంటుంది. ట్రై చేయండి. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.